నెక్స్ట్, చెప్పులతో దేవుని ఇంట్లోనికి రావచ్చా? విత్ శాండిల్స్ కెన్ ఐ ఎంటర్ ఇంటు గాడ్స్ హౌస్? You find out whether it is very dirty అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మురిగ్గా ఉందంటే, than your chappal. అంటే నీ చెప్పుల కన్నా ఇక్కడే మురిగ్గా ఉందా, Then you can use chappal. అప్పుడు చెప్పులు But ఉపయోగించాలి. this is very clean than your chappal. కాబట్టి నీ చెప్పుల కన్నా ఇవే క్లీన్ గా You ఉంటాయి. will make this hall dirty. అప్పుడు ఏంటంటే మనం దీన్ని మురిగ్గా It's చేస్తాం. a common sense. అది మామూలుగా తెలియ జ్ఞానం. Some people say Moses, God asked him to remove chappal కొంతమంది అంటారు మోషేని మరి చెప్పులు because he is coming to a holy place. ఎందుకంటే పరిస్థితుల్లోకి వచ్చాం. But in New Testament, కొత్త నిబంధనలో we are the temple of God. మనమే దేవుని యొక్క ఆలయం. This is not the temple of God. ఇది దేవుని యొక్క ఆలయం కాదు. So there's no holiness when you remove your chappal and come in. And There is no sin when you put your chappal and come in. కాబట్టి నువ్వు చెప్పులు ఇడిచేస్తే నువ్వు పరిశుద్ధుడు అవ్వవు. నువ్వు చెప్పులు వేసుకున్నంత మాత్రం అదే పాపం కాదు. It is like when you wear your chappal, outside chappal to your bedroom. అంటే మన బెడ్రూమ్ లోనికి వేరే చెప్పులు వేసుకుని వెళ్తాం? No. వెళ్దాం. Because it will become dirty. ఎందుకంటే అది మురిగ్గా ఉంటుంది So కాబట్టి. use the common sense. అది కామన్ సెన్స్. అది The hall is cleaner than your chappal. Remove your chappal and నీ come. చెప్పుల కంటే హాల్ క్లీన్ గా ఉంటే చెప్పులు ఇడిచిరావటం The మంచిది. hall is dirtier than your chappal. Come with chappal. కానీ ఆ హాల్ నీ చెప్పుల కంటే హాలే మురిగ్గా ఉంటే చెప్పులతో రావటం మంచిది. But there is no spiritual value in removing the chappal or wearing the chappal. కాబట్టి నీ చెప్పులు వేసుకుపోయినా ఆత్మ సంబంధమైన విలువే ఉండదు In దానికి. most of the European countries and all, it's very chill. Even in Bangalore, it is very chill. People will go with chappals only. కాబట్టి బెంగళూరులో ఒకసారి చల్లగా ఉంటుంది కాబట్టి చెప్పులు వేసుకునే తిరగాలి వాళ్ళు. Hyderabad, it's a AC hall. హైదరాబాద్ ఇప్పుడు ఏసీ కాదు ఉంది, So we go with chappals. చెప్పులు వేసుకునే వెళ్తాం. Right? Yeah.